కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి ఉద్ఘాటించారు. అభివృద్ధికి బాటలు వేసే క్రమంలో రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏలూరులో శాంతినగర్ నుండి సెయింట్ ఆన్స్ కాలేజీ వరకు 22, 23, 24 డివిజన్ల పరిధిలో 4 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి చంటి నగర్ మేయర్ షేక్ నూజహాన్ శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డేటి చంటి మాట్లాడుతూ, గత వైసీపీ పాలకుల నిర్లక్ష్య కారణంగా పాడైపోయిన రహదారుల పునర్నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. దీంతో ఎక్కడ చూసినా రహదారులు అద్దంలా మెరిసిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా నూతన రహదారుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు. నగర్ మేయర్ నూజహాన్ మాట్లాడుతూ,
ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. తొలుత ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నూజహాన్ పెదబాబులకు ఆత్మీయ స్వాగతం లభించింది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ కలవకుల్లు సాంబ, నాయకులు వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, గూడవల్లి వాసు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కేతినీడి భాస్కర్రావు, అట్లూరి రామకృష్ణ, అన్నపనేని రవికుమార్, కడియాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రోడ్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి అనేది ఉండాలి ప్రతి చోటన అనేది ఏదైతే చెప్పారో అందులో భాగంగానే ఇవాళ శాంతినగర్లో 22, 23, 24 డివిజన్లకి సంబంధించి, ఎందుకంటే ఇది కొద్దిగా పెద్ద కార్యక్రమం, దీనికి బడ్జెట్ కూడా ఎక్కువ అవుద్ది. దానివల్ల 9 నెలల టైం పట్టింది. ఎందుకంటే చిన్న చిన్న గుంటలు పోడ్చడం, చిన్న చిన్న రోడ్లు వేయటం అనేది ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయటం అనేది జరిగిపోయింది. కానీ ఇదేదైతే సీసీ రోడ్డు వేయాలని నిర్ణయం చేసుకున్నామో ఇక్కడ కూడా అత్యధికంగా మరి ప్రజలు అనేక మంది ఇక్కడ అందరూ కూడా నివసిస్తుంటారు. ఈ కాలనీకి కూడా మరి అది అత్యంత ప్రాధాన్యత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇది గ్రాంట్ చేయడం జరిగింది. 4,90,00,000 రూపాయలు దీనికి గ్రాంట్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి సెంట్ ఆన్స్ వరకు కూడా సీసీ రోడ్డు నిర్మాణం జరుగుద్ది. మరి ప్రజలు అనేక ఇబ్బందులు 5 సంవత్సరాల్లో ఈ రోడ్ల మీద పడ్డారు. ఈ రోడ్ల మీద ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం అనేక పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి. ఈ గుంటలు కూడా మేము ఎందుకంటే ఈ రోడ్డు వేస్తున్నాం అన్న ఉద్దేశంతో ఆ గుంటలు కూడా పోడ్చడం జరగలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ల కింద అనేక రోడ్లు మేము పెడతాం జరిగింది. అందులో భాగంగానే ఈ రోడ్లను కూడా మరి గ్రాంట్ చేయమని కోరగా మరి ఫస్ట్ దాంట్లోనే దీన్ని గ్రాంట్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రజలు కూడా ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మేము వేయటంతోనే మా పని అయిపోదు, దాన్ని బాధ్యతతో చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంటుంది. పరిశుభ్రతని ఉన్నించాలని ఏ విధంగా చెప్తున్నాం, రోడ్ల విషయంలో కూడా పంపులు వేసుకునేటప్పుడు కానీ వీటి దగ్గర కానీ ఎక్కడా కూడా ఏ విధమైన ఆటంకం కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. మీరు మున్సిపాలిటీ వారికి చెప్తే వాళ్ళ అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు డ్యామేజ్ అవ్వకుండా చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అదన్నీ కూడా దీంట్లో ఈ రోడ్లు రావడంలో ఆర్ఎండ్బి అధికారులు కానీ అలాగే మున్సిపల్ అధికారులు కానీ దీని మీద ప్రత్యేకంగా ఒక 20 రోజులు స్పెషల్ డ్రైవ్ చేశారు. ఎందుకంటే 9 మీటర్లు వేద్దామని చెప్పి ప్రత్యేకంగా చూసాం. కానీ దీంట్లో స్తంభాలు ఎక్కువ మార్చవలసిన 64 స్తంభాలు మార్చవలసి వస్తుంది. దానికి ఇంచుమించుగా బోలంతా దానికి కూడా ఖర్చు అవుతుంది. అలాగే లేట్ అయిపోద్ది అన్న ఉద్దేశంతో దాన్ని ఉద్దేశించుకుని 7 మీటర్ల రోడ్నే మరి చివరి వరకు కూడా సెంటాన్స్ వరకు కూడా నిర్మించడం జరుగుతుంది. అటువంటి అయినా కూడా ఏ ఇబ్బంది లేదు. 2 వెహికల్స్ ఏదైతే పెద్ద వెహికల్స్ ఈజీగా వెళ్తాయి, దాంట్లో ఇబ్బంది ఏం లేదని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైతే ఏలూరు నగరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు మరి ఏలూరు నగరం అంతా కూడా పర్యటన చేస్తూ ఎక్కడైతే రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు కూడా ఎక్కడైతే పాడైపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మరి దాదాపుగా కోట్లాది రూపాయలతో మరి ఏలూరు నగరంలో సీసీ రోడ్లు అలాగే డ్రైన్లు కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున 4 కోట్ల రూపాయలు అంచనాలతో మరి ఇక్కడ పోలీస్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కూడా సెంట్ ఆన్స్ కాలేజ్ వరకు కూడా డబల్ రోడ్ చేస్తూ ఇక్కడ మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఈ రోడ్డును పూర్తి చేసుకొని మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కడైతే అన్నీ కూడా రోడ్లన్నీ కూడా మరి అతి తొందరలోనే మరి పూర్తి చేసే విధంగా మేము అందరం కూడా బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా కూటమిలోని నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ చూపాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం దెందులూరు నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో దెందులూరు నియోజకవర్గ ప్రజలు తీవ్ర కష్టాల పాలయ్యారని, వారి వ్యక్తిగత సమస్యలను అదేవిధంగా గ్రామ సమస్యలను తీర్చడంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ చూపి వారికి అండగా నిలబడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎక్కడున్నది बनिया కనీస మద్దతు ధర కోరుకునే స్థాయి నుండి తాను పండించిన పంటకు ధరను డిమాండ్ చేసే స్థాయికి జిల్లాలోని ప్రతి రైతును తీసుకువెళ్లేలా వ్యవసాయ శాఖ అధికారులందరూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక గోదావరి సమావేశపు హాలులో జిల్లాలోని వ్యవసాయ అనుబంధ రంగాలలో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించే రైతే రాజని, అటువంటి రైతును ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్ది తాను పండించిన పంటకు ధరను డిమాండ్ చేసి మార్కెట్ను శాసించే స్థాయికి ప్రతి రైతును తీసుకువెళ్లే ధ్యేయంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, సేంద్రియ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు గుర్తింపు కార్యక్రమం, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రతి శుక్రవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషాను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, మార్క్ఫెడ్, ఏపీ సీడ్స్, ఏపీ ఆగ్రోస్ జిల్లా మేనేజర్లు గుప్తా, అనిత, హరీష్ రాజ్, వ్యవసాయ శాఖ శాస్త్రజ్ఞులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక అవసరాలు గల 500 మంది పిల్లలకు 75 లక్షల విలువ చేసే వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సంయుక్తంగా పాల్గొని పంపిణీ చేసి పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల 500 మంది విద్యార్థులకు 75 లక్షల విలువ చేసే ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశామని, ఇప్పటి వరకు 852 మంది పిల్లలకు ఉపకరణాలు పంపిణీ చేసి రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు.
భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ, వైద్య సేవలు, విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత ప్రత్యేక ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నారు. శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున ఏలూరు జిల్లాలో ఉపకరణాలు పంపిణీ చేయడం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులకు అభినందనలు తెలియజేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అన్ని విధాలా సాయం అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి పంకజ్ కుమార్, ఐఈ కోఆర్డినేటర్ బి భాస్కర్ రాజు, ఆలింకో కంపెనీ ప్రతినిధులు, నగరపాలక కోఆప్షన్ సభ్యులు పెదబాబు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 852 మందికి మరి దీన్ని సద్వినియోగం చేసుకోవడమే కాదు, మీరు ఒంగోలు కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఎవరైతే పిల్లలు పక్కన చదువుకుంటారో మీ కుటుంబం పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు చెబితే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు. మరి పిల్లలందరికీ ఉపయోగపడితే ఏదైతే వాళ్ళకి అవసరాలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వం ఏదైతే సహాయ సహకారాలు అందిస్తుందో అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి దీన్ని కూడా ఎవరైనా తెలుసుకోని వాళ్ళు ఉంటే మీరు కూడా పక్కన ఉన్న వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళకి మీ వాయిస్ ద్వారా అయితే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. తప్పనిసరిగా ఆ విధంగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యకి మనం అందరం కూడా అభినందించాలి. ప్రభుత్వం ఇటువంటి వాళ్ళకి కూడా గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్ ఏ విధంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ రోజున 852 మంది కంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్. తప్పనిసరిగా మరి ఈ గుర్తించి అన్ని ఇచ్చినందుకు అధికారులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. టెకో బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం డీసీఓ శ్రీనివాస్ మరియు బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయని, త్రాగడానికి నీరు అందుబాటులో ఉండాలని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇలా ఏర్పాటు చేయడం ఇది మొదటిసారని, ప్రతి సంవత్సరం ఇలాగే చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ అచ్యుతరావు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. డీసీఓ గారు ఈ రోజున శ్రీనివాస్ గారు ఈ చలివేంద్రం ప్రారంభించారు. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఈ రోజు నుంచి 2 నెలల పాటు ఈ వేసవకాలంలో పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం ఈ చన్నీళ్ళు, మజ్జిగ సప్లై చేస్తాం. ఈ విషయంలో ప్రజలందరూ కూడా చేత తీర్చుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది అంతర్జాతీయ కోఆపరేటివ్ వారోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరం మొట్టమొదట ప్రారంభించడం జరుగుతుంది మా బ్యాంకు తరఫున. కనుక మీరందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. డీసీఎంఎస్లోను, అదేవిధంగా మన ఏలూరు సహకార కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టెకో బ్యాంక్ నందు, అదేవిధంగా హౌస్ మార్ట్గేజ్ సొసైటీ నందు, సేఫ్ మ్యాక్స్ నందు 4 చోట్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా రేపటి నుంచి జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లోనూ కూడా ఈ చలివేంద్రాలు 2 నెలల పాటు కంటిన్యూ అవుతాయి. మనకి ప్రతి నెల కూడా
వేరొక కార్యక్రమాలు అప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఉపయోగపడే కార్యక్రమాలు, హెల్త్ క్యాంప్స్ ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన అంబికా ప్రసాద్ గారు స్వచ్ఛందంగా ముందుకొస్తే వాళ్ళ సంస్థలో కూడా ఈ చలివేంద్రం కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అంబికా ప్రసాద్ గారికి మా సహకార శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి యొక్క పాలకవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి యొక్క స్టాఫ్ మెంబర్ CEO గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఈ విషయంలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని 2 నెలల పాటు దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పినందుకు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సంఘ సభ్యులు అదేవిధంగా ప్రజానీకం అందరూ కూడా ఈ సేవలను వినియోగించవలసిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చలివేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు గారికి, ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ శ్రీ అంబికా ప్రసాద్ గారికి, పాలకవర్గ సభ్యులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని డీసీఓ గారు చెప్పినట్టు ఏప్రిల్ మే నెలలో 2 నెలలు కూడా ఈ సహకార సంవత్సరంగా పరిగణిస్తూ మా బ్యాంకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తుందని తెలియజేసుకున్నాం. వారు వచ్చి ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్.
కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. పోలీస్ యూనిఫామ్ ధరించి అమాయకులైన వ్యాపారస్తులను బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్న 4 ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏలూరు అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేముడోల్ సర్కిల్ పరిధిలో నకిలీ పోలీస్ వస్త్రాలు ధరించి వ్యాపారస్తుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు బేముడోల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ బాబు బేముడోల్ జంక్షన్లో నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారని, వారి వద్ద నుండి కొంత నగదును, నకిలీ పోలీస్ దుస్తులను స్వాధీనపరుచుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బెదిరించినందుకు పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.
దాంట్లో ఒక యూనిఫామ్, పోలీస్ యూనిఫాము, పోలీస్ లోగో తోటి, అంటే మనకి లేని అంటే విజిల్ కార్డ్ వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ కూడా. ఈరోజు మనకి భీమడోలు పరిధిలో అంటే ద్వారకా తిరుమల మండల పోలీస్ స్టేషన్ వస్తుంది. అది లక్ష్మీనగర్ హైవే పక్కనే ఒక టీ కొట్టు నడుపుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి 1/4/2025 రాత్రి 11:30 గంటల సమయంలో ఒక యూనిఫాము అలాగే లాఠీ తోటి ఒక 5 వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది. 4 వ్యక్తులు. ఈ 4 వచ్చి మేము పోలీసు అని చెప్పి, మీరు షాపు ఓవర్ టైం పెట్టుకుని ఉన్నారు, మీరు టైం మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది. సుమారు 1000 రూపాయలు 1000 రూపాయలు తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు అలాగే భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4 దగ్గర కూడా ఇలా బెదిరించినందుకు, పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక యూనిఫాము, పోలీస్ యూనిఫాము, పోలీస్ లోగో తోటి, అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియార్డు, అంటే మనకి లేనియార్డు అంటే విజిల్ కార్డ్ అనమాట, అది వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది, అది లాఠీ కూడా తీసుకోవడం వల్ల అచ్చం పోలీసు లాగే ఉన్నాడు అతను. ఈ మధ్య సీరియల్స్ టీవీల్లో వచ్చినటువంటి దాని ప్రభావం వలన ఈ విధంగా దీనికి బానిసయ్యడం తెలుస్తుంది. వాళ్ళని మన భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఎస్డిపిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి, లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఇమీడియట్గా కూడా మనకి 112కి కాల్ చేయాలని, అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన స్వయం ఉపాధి రుణ పథకం ఎస్సీ, ఎస్టీ, కాపు, ఓసీలు ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలకు సంబంధించి 2 రోజులు స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలో ఉన్న షాదీఖానాలో జరుగుతున్నాయి. మొదటి రోజు గురువారం జరిగిన ఇంటర్వ్యూ కార్యక్రమానికి శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ నూజహాన్ పెదబాబు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులందరినీ కోరారు. కూటమి ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉంటామని, అన్న మాట ప్రకారం పేదవారికి ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుందని అన్నారు. 3 స్లాబులుగా సబ్సిడీ రుణాలను ప్రవేశపెట్టి 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, వీటిలో 75,000 రూపాయల నుండి 2 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. లబ్ధిదారులు కేవలం సబ్సిడీ కోసమే రుణం పొందకుండా స్వయంగా వ్యాపారాలను పెట్టి ఆ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1,25,000 మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు కొంతమందికి రాకపోయినప్పటికీ ప్రతి సంవత్సరం ఈ పథకం అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్ల పరిధిలో మార్చి 31వ తారీఖులోపు 5,847 మంది ఆన్లైన్ చేశారని, వీరిలో 407 మంది ఈ రుణాన్ని పొందగలుగుతారని చెప్పారు. వీరికి 4,50,00,000 రూపాయల సబ్సిడీ రూపేణా ఇవ్వనున్నామని వారు తెలియజేశారు. ఎంపికైన లబ్ధిదారులందరూ ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుని మంచి వ్యాపారాలను ప్రారంభించుకుని వారు జీవిస్తూ కొంతమందికి ఉపాధి కూడా కల్పించాలని ఈ సందర్భంగా అందరినీ వారు కోరారు. బీసీ లోన్లకి మరి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం బీసీలకి న్యాయం చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారో దానిలో భాగంగానే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి పథకం కింద వారందరికీ 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం జరిగింది. ప్రతిదానికి కూడా సబ్సిడీ కూడా మరి బీసీలకు కానీ మైనార్టీ వాళ్ళకి కానీ సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే దిగువ తరగతిలో ఉన్నారో కొంతమంది కాపులకు కానీ, అలాగే కమ్మవారికి కానీ, రెడ్లకు కానీ, బ్రాహ్మిన్స్కి కానీ
కొంత భాగం వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. రమారమి అన్నీ కలిపి 400 లోన్స్ దాకా మరి ప్రకటన చేయడం జరిగింది. ఇందులో మరి 4000 మంది దాకా అప్లై చేసుకున్నారు. మరి వాళ్ళందరికీ కూడా వివిధ బ్యాంకులు, కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఇవాళ రేపు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. అందులో లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళందరూ కూడా ఎవరైతే యూనిట్ కంపల్సరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువరకంటే ఇదివరకు కొంతమంది పెట్టుకోకుండా ఆ సబ్సిడీనే వినియోగించుకుందామని చూశారు. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. అటువంటి అవకాశమే కల్పించుకోకుండా అందరూ కూడా యూనిట్ పెట్టుకున్న వాళ్ళకే ఆ ఎంపిక చేయడం జరుగుద్ది. మరి ఇందులో మరి 400 మందికే రావడం జరుగుద్ది. మిగతా వాళ్ళు ఎవరో కూడా నిరుత్సాహపడకోకుండా మరి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి సంబంధించి నేను ఒక 10 మందిని ఒక ట్రైనింగ్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు 15 రోజుల్లోపు వీళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత దీంట్లో ఎవరికైతే రాలేదో అలాగే ఇంకా ఉత్సాహం, ఎందుకంటే అది 10 లక్షల రూపాయల వరకు వితౌట్ సెక్యూరిటీ లోన్లు ఇవ్వడం జరుగుద్ది. దాంట్లో 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళకి 3 రోజుల పాటు వాళ్ళ ఫోన్లో ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. ఎవరైతే దాని మీద ఉత్సాహపడతారో అదంతా కూడా మేము చేయగలం అని అనుకుంటారో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి 15 రోజులు 20 రోజుల్లోపు వాళ్ళ లోన్లు కూడా ఇవ్వడం జరుగుద్ది. ఇందులో రాని వాళ్ళందరికీ కూడా మళ్ళీ మెసేజ్ పెడతాం. ఆ మీటింగ్కి వచ్చి వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మేయర్ గారు కానీ మేము కానీ అందరం కూడా మరి గత 10 రోజులుగా బీసీ లోన్లకి అప్లై చేసుకోమన్నాము. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేశారు. చాలామంది ఇందులో ఏంటంటే సబ్సిడీ తీసుకుందామని చెప్పి చేశారు. సబ్సిడీతో పని జరగదు. ఎందుకంటే 10,000 20,000తో అయ్యేది కాదు. కంపల్సరీ వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని వాళ్ళు పచారీ కొట్టు కానీ, కూల్ డ్రింక్ షాప్ కానీ, ఏదో సెంటరింగ్ సామానం కానీ, ఇటువంటి ఏదైతే రోజు నిత్యావసర వస్తువులు కావాల్సిన దాంట్లో పెట్టుకుంటేనే వాళ్ళకి ఉపయోగం అవుద్ది. రోజు ఆదాయం వస్తుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. కాబట్టి ఆ విధంగానే వాళ్ళు ఆలోచన చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి స్వయం ఉపాధి రుణ పథకాన్ని మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి దాదాపుగా మరి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మరి ఏదైతే మాట ఇచ్చిందో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. మరి దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బీసీ లోన్స్కు సంబంధించి 1,25,000 మందికి బీసీ లోన్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు రేపు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి మరి 407 మందికి ఈ యొక్క రుణాలని అందించడం జరుగుతుంది. దానిలో మరి సబ్సిడీ కింద 4,50,00,000 రూపాయలు కూడా అందించడం జరుగుతుంది. ఈ తీసుకున్నటువంటి రుణాలని మరి లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారు చిన్న వ్యాపారాలన్నీ కూడా నిర్వహించుకొని మరి ఇంకొకరికి ఆదర్శంగా నిలిచే విధంగా వారందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొయ్యలగూడెం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కొయ్యలగూడెం గ్రామంలో పరింపూడిలో 49 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ ద్వారా 60,000 లీటర్ల మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన, అంకలగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయలతో భవన నిర్మాణ కార్మికుల భవనం ప్రారంభించారు. అనంతరం కొయ్యలగూడెంలోని పరింపూడు 2లో 43 లక్షలతో సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైకా చైర్మన్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. స్పీడ్ బాబు పట్టుకోండి మేడం, అలా పట్టుకోండి, కత్తిరించుకోండి. అది అంతే అంతే సార్. ఓకే సార్, ఓకే సార్, సార్ ఇటు చూడండి, సార్ ఇటు చూడండి. ఓకే సార్, ఓకే. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రాళ్లకుంట శివార్లో అగ్ని ప్రమాదం జరిగింది. భీమడోల్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇటీవల నరికిన జామాయిల్ ప్లాంటేషన్ తుక్కుకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దాంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పెద్దగా వ్యాపించిన మంటలు పక్క పొలాల వైపు వెళ్లడంతో స్థానిక రైతులు ఆందోళన చెందారు. వెంటనే భీమడోల్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు 30 ఎకరాలకు పైగా జామాయిల్ తుక్కు మంటల్లో తగలబడినట్లుగా ఫైర్ ఆఫీసర్ నాగరాజు తెలిపారు.
నాగరావు ప్రస్తుతం 2 రోజులు అనేసి చేసుకుంటూ పోద్దాము. నాగరావు ఇదిగో ఇది కంట్రోల్ అయినా దాన్ని కొట్టుకోవచ్చే. ఇది చేద్దాం 2 రోజులు వేద్దాం. మెరిసి పడేస్తారండి. వీళ్ళు కావాలని పెట్టుంటారు నాకు తెలిసి. ఎట్లా కొట్టేసాం కదా ఇంతవరకైనా అటు మంట అటుకే మన ఎక్కడ అండి మంట అటు తెలియాలి ఎదురుకి సైడ్ కొండు అడ్డు పెట్టుకోవాలి ఉన్నాయి కదా. ఇంకా సూప్ ముందుకి సరిపోతుంది. మన బిల్డింగ్ వెనకాలంటే ఓకే అండి. నమస్తే అండి. నా పేరు నాగరాజు అండి, భీమడల ఫైర్ ఆఫీసర్ని. మాకు 2:16 రాళ్లకుంట గ్రామంలో జామాల తోట ఫైర్ అవుతుందని ఫోన్ చేశారండి. రాగానే మా వాళ్ళు ఫైర్ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ సగం పైన కంట్రోల్ అయిపోయింది. దగ్గర ఇది ఆర్సీఎం సిక్స్ సంబంధించిన పొలం అండి. ఇదంతా కనీసం 120 ఎకరాలు ఉంటుందండి. ఒక 30 ఎకరాలు ఫైర్ అయింది. జామాల తోట నరికేశారు. కింద ఉన్న చెత్త వల్ల చెత్త మొత్తం ఫైర్ అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేస్తున్నాం సార్. ఓకే సార్. కోయలగూడెంలో పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం విచారణ వేగవంతం చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోయలగూడెంలోని పాస్టర్ల సంఘం డిమాండ్ చేసింది. ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి కోయలగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోయలగూడెం మండల పాస్టర్స్ వెల్షిప్ అధ్యక్షులు ఎం దేవసహాయం, ఉపాధ్యక్షులు బి శామ్యూల్ రాజు, కార్యదర్శి జె బాలస్వామి, సహాయ కార్యదర్శి జె రాజు, ట్రెజరర్ కె డానియల్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ గారు ప్రవీణ్ యేసుక్రీస్తులో మీ అందరినీ శాంతి మరియు ప్రేమతో శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. క్రైస్తవ ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం మాకు గొప్ప దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన మరణం సాధారణ ప్రమాదమా లేదా దానిలో ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయనే విషయంలో సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రవీణ్ గారు విద్యారంగంలో, సమాజంలో, విశ్వాసంలో గొప్ప సేవలు అందించారు. అలాంటి నిజాయితీ గల వ్యక్తి ఆకస్మాత్తుగా కన్నుమూయటం మా క్రైస్తవ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ విషయంలో నిజాలు వెలుగులోకి రావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడికి కూడి వచ్చినటువంటి మరి ఛానల్స్ సంబంధించినటువంటి వారికి, పాత్రికేయులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో క్రైస్తవులు ఒక భాగస్వామిగా ఉన్నాం. ఈ దేశంలోనే మేము పుట్టాం, ఈ దేశంలోనే పెరుగుతూ ఉన్నాం. మా ఓటు హక్కు కూడా వినియోగించుకుంటూ ఉన్నాం. మా క్రైస్తవ పితరులు ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారు. కానీ ఈ దినాల్లో దేశంలో కొంతమంది వ్యక్తులు క్రైస్తవులను కాలరాయాలని, వారిని తుదముట్టించాలని చర్చలు కూలుస్తూ ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు. ఈ మానవ హోమం ఇలాగే కొనసాగితే గనక దేశంలో భద్రత కరువైపోతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం, మాకు క్రైస్తవులకు ఉన్నటువంటి హక్కులను మీరు మాకు దయచేయండి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.